బిగ్ బాస్ అన్నట్టుంది. సో దాన్ని ఈ సీజన్ తో మంచిగా డెవలప్ చేస్తుందని బిగ్ బాస్ కోరుకుంటున్నా. అది ఒకేసారి బర్రెలకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ బర్రె లెక్క ఇవన్నీ ఈ అదే అంటున్నా నేను. ఒక ఫ్యూ టాలెంటెడ్ పర్సన్ చాలా మంది ఉన్నారు. ఈ టిక్ టాక్ లో ఇన్స్టా రీల్స్ లో చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏదో హైప్ అయిపోయినప్పుడు వాళ్ళని ట్రోల్ చేసేసి ట్రోలర్స్ హైప్ చేసి చేయడం వల్ల తీసుకురావడమే తప్ప ఇవన్నీ వేస్ట్ వ్యవహారాలు, ఇవన్నీ వేస్ట్ పనులు అనమాట. ఈసారి పూల చొక్కా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మీరు అసలు దానిపైన తన టాలెంటెడ్ తనని తీసుకోవచ్చు. కోల్ చొక్కా అంటే మనోడు కొంచెం కంటెంట్ ఉంది, మనోడు ఒక వ్యూ ఉంది, ఒక విజన్ ఉంది అనమాట. మనోడికి ఎలా ఉండాలి, ఒక ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా చక్కగా మంచిగా మాట్లాడతాడు అనమాట. మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. సో ఎవ్రీ వన్ ప్రతిదీ కామెడీ గానీ కామిక్ సెన్స్ గానీ మనోళ్ళు చాలా వరకు బాగుంటది. అలాంటి టాలెంట్ ని తీసుకొచ్చిన నో ప్రాబ్లం, ఎంకరేజ్ చేస్తాం. ఉప్పల్ బాలకు ఒకవేళ అవకాశం వస్తే ఎలా అదే ఉంటుంది? అదే అంటున్నాను కదా. ఈ స్క్రాప్ అంతా తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే బిగ్ బాస్ ని టూ అని ఉమ్మేస్తారు అనమాట. అది చెప్పింది. ఓకే, ఒకవేళ మీకు అవకాశం వచ్చింది అనుకో, ఒక కామన్ మ్యాన్ గా. అదే అంటున్నాను కదా. అప్పుడు వాళ్ళు చెక్ చేయండి, అదే ప్రొఫైల్ చెక్ చేయండి. వీడేం చేస్తాడు, ఈడేంటి, ప్రజల్లో ఎంతవరకు వెళ్ళాడు. నేను నాకున్న టాలెంట్ నాకుంది, నేను చేయగలిగేది నేను చేస్తాను. నేను ప్రజల్లోకి వెళ్ళలేకపోయాను. ఏమో నేను ట్రై చేస్తున్నా. ప్రతి ఒక్కరు చాలా మంది వరకు ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ కోసం. నేను చేస్తున్నాను. నిజంగా మీరు అన్నట్టు నేను బిగ్ బాస్ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ఏ స్టాండప్ కమెడియన్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ వెంట్రోగిజం ఆర్టిస్ట్ అండ్ మెజిషియన్, గేమ్ జాకీ. సో నేను చాలా నా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. కామిక్ ఆనంద్ అని ఎన్ని సోషల్ మీడియా మీరు చూడొచ్చు అనమాట. నేను ఏంటనేది తెలుస్తుంది. కానీ నేను ప్రజల్లోకి వెళ్ళి నా అంత రీచ్ అవ్వలేదు అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక అదృష్టం ఉండాలంటారు కదా. సో సోషల్ మీడియా పరంగా నేను అంత రీచ్ అవ్వలేకపోయాను. సో నేను రివ్యూస్ చెప్తూ ఉంటాను, మంచి మంచి కంటెంట్స్ ఇస్తాను, మంచి ఫన్ ఇస్తాను, అన్ని చేస్తాను. అదే బయట చాలా మంది ఉన్నారు, నేనని మాత్రమే కాదు. టాలెంటెడ్ మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు అనమాట. మీరు ఒకవేళ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేయాలంటే ఎలా రిక్వెస్ట్ చేసుకుంటారు? బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయాలంటే సో చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను. లాస్ట్ టైం కూడా మనం ఎట్లా అంటే రిక్వెస్ట్ చేసేది ఏముంది భయ్య, బిగ్ బాస్ నేనేమంటున్నానంటే వాళ్ళ ఫ్యూ టాలెంటెడ్ చూడండి, టాలెంటెడ్ పర్సన్స్ చూడండి, మంచి వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక హౌస్ లో పంపించండి. తర్వాత గేమ్స్ మీరు అనుకున్న ప్లానింగ్ గేమ్స్ అన్ని బోల్డ్ అని ఉంటాయి కదా, అవన్నీ పెట్టండి. అంతేగాని స్క్రాప్ అంతా తీసుకొచ్చేసి పెట్టేస్తే జనాలు అమాయకులు చూసేస్తారు అనుకోవడం మీ భ్రమ అనమాట. ఏదో లాస్ట్ టైం సీజన్ లో కూడా చూసేవాళ్ళు కాదు. యాక్చువల్లీ చూడడానికి గల కారణం ఈ యూట్యూబ్ లో కానీ, ఈ యూట్యూబ్స్ లో కానీ, మన యూట్యూబర్స్ కానివ్వండి, మన ఇన్స్టాగ్రామ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, వీళ్ళ హైప్ చేసి వీళ్ళ చూపించిన దాన్ని బట్టే బిగ్ బాస్ అయిపోయింది. ఆ విషయం బిగ్ బాస్ కూడా తెలుసు. సో అది నేను చెప్తున్నా. అలాగే మంచి పర్సన్స్ అయితే తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఒక పల్లవి ప్రశాంత్ లాగా రిక్వెస్ట్ చేయాలని కూడా చేస్తారా? అంటే ఆ ఫార్మాట్ నా టాలెంట్ లో నేను చేయాలనుకుంటే ఎట్లా చేస్తానంటే నేను ఒక